హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీరు ఫుల్ బ్లాగ్ చూసేయండి. అరౌండ్ 5000 రేంజ్ అనమాట. 5000కి చాలా చాలా బాగుంది కదా. సో ప్యారెట్స్ తీసుకుని ఇక్కడ ఇట్లా డిజైన్ చేసుకుని కట్ వర్క్ ఇప్పించుకుని. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డిఎల్ వ్లాగ్స్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి మా హోమ్ టౌన్కి అయితే వచ్చాను. సో ఆ 2 days ఎట్లా స్పెండ్ చేశాను ఏంటి అనేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి తెచ్చుకున్నాక అవి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. లైక్ ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేసి. సో ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్ చేసుకున్నవి. సో వీటిని ప్యాకింగ్ ఎట్లా చేశాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే నేను ట్రెడిషనల్గా ఉంటుంది అని నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు మంచిగా ఏమైనా హ్యాంపర్స్ టైప్లో ప్యాకేజింగ్ ఇవ్వాలి అనిపించింది అనమాట. సో నేనే చేసుకుందాము అనేసి ఐ జస్ట్ ట్రైడ్ ఇట్. సో చూస్తున్నారు కదా మీరు, లైక్ నేను ఆ బ్యాగ్ ముగ్గుతో ఉన్న బ్యాగ్స్ అండ్ పసుపు కుంకుమకి ఇట్లా ఆగుతూ ఉంటుంది ట్రెడిషనల్గా అనేసి అది. బట్ నేను మళ్ళీ కూడా పసుపు కుంకుమ ఒరిజినల్వి మనం దంచుకున్నది ఉంటుంది కదా పసుపు, సో అదే పెట్టించామన్నమాట. బికాజ్ అవి ఒరిజినల్ డెఫినెట్లీ ఉండవు ఎంత కాదు అనుకున్నా. మన సాటిస్ఫాక్షన్ కోసం పసుపు కుంకుమ అని అవి ఇచ్చేస్తాం కానీ. సో అందుకని మా అత్తమ్మ అన్నారు ఇదే ఇద్దాము వాయినాలకి ఇచ్చినవి కంపల్సరీ అనేసి. సో మళ్ళీ అవి వేసామన్నమాట. సో దీనికైతే పిచ్వాయిలో చాలా వేర్వేరు డిజైన్స్, అందరికీ వేర్వేరు డిజైన్స్లో తీసుకున్నాను అనమాట. సో అన్నీ కూడా డిఫరెంట్ ప్యాకేజింగ్స్లో లైక్ అంటే ప్రతి బ్యాగ్లోని పెట్టేసి ఇచ్చేలాగా. సో ఇవైతే మనకి ఇండివిజువల్గా అట్లా వస్తాయి. సో అవన్నీ మనమే ఫిట్ చేసుకోవాలన్నమాట, ఫిట్ చేసి ఇవ్వరు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీనిలో ఉన్న ప్రతి డిజైన్ మీకు చూపిస్తాను. అంటే డిజైన్స్ కూడా ఐడియా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా కావాలి అంటే ఈ డిజైన్ పర్టికులర్ కానీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో ఒకసారి డిజైన్స్ అన్నీ కూడా చూడండి. ఆ స్క్రూస్ అన్నీ కూడా మనం మళ్ళీ స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకోవాలి ఫర్ షూర్. కొన్ని లూజ్ అయిపోతాయి లేకపోతే. సో అట్లా చూసుకోండి. ప్యాకేజింగ్ కూడా మీకు చూపించాను ఎట్లా చేయొచ్చు మంచి ప్రొఫెషనల్ హ్యాంపర్స్ స్టైల్లో అనేసి. డెఫినెట్లీ డోంట్ మిస్. సో ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట, కలర్స్ అండ్ డిజైన్స్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఇవి మీరు గృహప్రవేశాలకి అండ్ ఇట్లా ఏమైనా వ్రతాలు చేసుకున్నప్పుడు ఇలా వరలక్ష్మి పూజలకి హ్యాంపర్స్ టైప్లో గిఫ్టింగ్కి ఎవరికన్నా ఇవ్వాలి అన్న దివాళీస్కి న్యూ ఇయర్కి చాలా చాలా బాగుంటాయండి. డెఫినెట్లీ షుడ్ నాట్ మిస్ దిస్ పిచ్వాయి జార్స్. మమ్మీ వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యే మార్నింగ్ అనమాట. కొంచెం చట్నీస్లో లాగా 3 చట్నీస్ వేసి చేసింది. అండ్ నెక్స్ట్ శరణ్ వాళ్ళ ఇంట్లో ఊర్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి శారీ కట్టుకుంటే శరణ్ అట్లా రియాక్ట్ అయ్యాడు నన్ను శారీలో చూసి. ఎందుకంటే ఇంక రోజు డ్రెస్సెస్లో కదా, ఇలా ఊర్లో వచ్చినప్పుడు ఇంకా శారీస్ కడతాము అప్పుడప్పుడే తీసి. సో రియాక్షన్ అట్లా ఇచ్చాడు అనమాట. అండ్ అలసిపోయి ఉన్నాను ఫుల్, కళ్ళు అన్నీ ఫుల్ అలసిపోయి ఉన్నాయి. మేకప్ వేసుకుందాం వద్దా అని అట్లా చూసుకుంటున్నాను, అసలు వేసుకోవాలా వద్దా అని. బికాజ్ ఆ రెడీ అయ్యే ఓపిక కూడా లేదనమాట అప్పుడు. ఇంకా సరే జ్యువెలరీ వెళ్ళాక పెట్టుకుందామని సింపుల్గా వెళ్ళిపోయాను. బాందిని కంచి సారీ వేసుకున్నాను అనమాట. సో హీ వాజ్ లైక్ ఎన్నిసార్లు చూసుకుంటా అన్నట్టు రియాక్షన్ ఇస్తున్నాడు. ఆడవాళ్ళం డెఫినెట్లీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా బాగుండాలని చూసుకుంటాం కదా. అండ్ ఇంకా రెడీ అయ్యాక కూడా నాకు టైం లేదండి అసలు తీసే టైం. బికాజ్ నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం, మా పనులతోనే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎట్లా ప్యాక్ చేశాను హ్యాంపర్ ప్యాకేజింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. సో చాలా ఈజీ వేలో మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఒక నెట్ క్లాత్, మీరు ఏమీ మెజర్మెంట్ అవసరం లేదు, జస్ట్ జార్ దానిపైన ప్లేస్ చేసి ఇట్లా హోల్డ్ అప్ చేస్తున్నట్టు నెట్ పైకి అట్లా చేసుకుని చివరి పార్ట్ కట్ చేసుకోండి అంతే.
సో ఏం పక్కా మెజర్మెంట్ అవసరం లేదు. అండ్ నేను గోల్డెన్ థ్రెడ్ తీసుకుని దాన్ని టైఅప్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకొక హెల్ప్ ఉంటే చాలా బెటర్. ఒకరితో ఉంటే ఒక సైడ్ నెట్ ఊడిపోవడం ఇట్లా ఏదో ఒకటి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి నేను ఇందాక మీకు చూపించిన పిచ్వాయి పసుపు కుంకుమది జనరల్గా ఇట్లాంటి వాటిలో జార్లో వేసేస్తారు. బట్ నాకేమనిపించిందంటే దానికి చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. వై నాట్ దానికి హ్యాంగ్ చేయకూడదు అనిపించింది. సో నేను దానికి మళ్ళీ అట్లా పెట్టాను అనమాట. సో దట్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. నాకు నిజంగా దాంట్లో వేసే కంటే ఇలా అందంగా దీనికే పెడితే అనిపించింది. మీ దగ్గర గ్లూ గన్ ఉన్నా నాకు తెలిసి మీరు చేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ అవైలబుల్గా ఉన్నప్పుడు సో నేను థ్రెడ్తో చేసేసాను. సో దాట్స్ ద థింగ్. లుక్ అయితే ఇట్లా వచ్చింది. సో అన్ని హ్యాంపర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీరు ఇది ఒక్కటి కూడా ఇచ్చుకోవచ్చు వితౌట్ బ్యాగ్. సో ఇంకా ఇవి అన్నీ కూడా మనకి వాయినాలకి వస్తారు కదండి. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా. అండ్ లలితా సహస్రనామంకి లైక్ ఏంటంటే మాకు కరెక్ట్ కౌంట్ అనేది ఇంకా లేదు అని చెప్పి ఏం తీసుకోలేదు. సో మార్నింగ్ వాయినాలకు వచ్చినంత వరకు ఈ బ్యాగ్లో వేసేసి నేనైతే అలా సెట్ చేసేసాను. సో ఈ బ్యాగ్లో ఏంటంటే మనకి లోపల ఈ హ్యాంపర్ అండ్ నెక్స్ట్ మనం ఏదైతే అరటిపండు తాంబూలం ఇస్తామో అవన్నీ వేసేసి లైక్ ఒక్క పొడి అవన్నీ ఆ బ్యాగ్లో అనమాట అలా ఇచ్చేసేలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గర మనకి విగ్రహంలో చూస్తే ఇట్లా బిందెలోంచి మనకి కాసులు అట్లా వస్తున్నట్టు ఉంటాయి కదండి, డబ్బులు ఇలాగా. సో నేను ఆ లుక్ క్రియేట్ చేద్దాము అమ్మవారి పక్కన అనిపించి నేను ఇలా ట్రై చేశాను. నేను దీనికి తీసుకున్నది నా వెండి బిందె. అండ్ నా వెండి కలెక్షన్ చూడాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దానికి నేను ఏమేమి తీసుకున్నానంటే లోపల స్టఫ్ కోసం ఏదైనా చేసుకోవచ్చు. నాకు అక్కడ అవైలబుల్గా ఫ్యాబ్రిక్స్ ఉంటే ఆ ఫ్యాబ్రిక్స్ పెట్టేశాను. నెక్స్ట్ ఆ బ్యాగ్ యాక్చువల్లీ నా సాయి స్టూడియో బ్యాగ్ అండి. సో అది గోల్డ్ కలర్లో ఉంటే మనకి అలా గోల్డ్లా ఉంటుంది కదా అని దాన్ని మొత్తం క్రష్ చేసి ఆ పాట్ చివరైతే పెట్టాను అనమాట. సో దాని తర్వాత కిందన ఒక టైప్ ఆఫ్ లైక్ అట్టపెట్ట లాంటిది అనుకోకుండా దొరికింది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఆ టైప్ కోసం నేను చూస్తున్నాను. సో అది వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా దీపం పెట్టినా బయట కొండెక్కకుండా అది పెడదాము అని పక్కన పెట్టారంట. నాకు యూజ్ అయింది అది స్టాండ్ లాగా. బికాజ్ మనం బిందెని ఇట్లా క్రాస్లో పెట్టాలి కాబట్టి అది స్టాండ్లో అలా యూజ్ అయింది. తర్వాత ప్లాస్టర్ పెట్టి నేను కింద ఇంకొక ప్లేట్ పెట్టి దానికి కంబైన్ చేశాను అనమాట. సో దానికి మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ అన్నీ కూడా పేస్ట్ చేశాను. ఇదంతా కూడా నేను ముందు రోజు నైటే చేసేసుకున్నానండి. బికాజ్ అసలు మార్నింగ్ సరిపోదు ఆ డెకరేషన్కి టైమ్. సో అట్లా కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్నివి పాతవి 25 పైస్ 50 పైస్ అట్లా లోపల పాతే కూడా ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ ఇచ్చారు అత్తమ్మ. సో అవన్నీ వేసేసి నేను పెట్టేసి కాయిన్స్ ఆ బిందెలోంచి పడుతున్న ఫీల్ అయితే ఫర్ షూర్ వచ్చిందండి. మీరు మొత్తం కంప్లీట్ అయ్యాక లుక్ చూసుకుంటే. సో మీరు ఈ వరలక్ష్మి వ్రతంకి కాకపోయినా మధ్యలో ఏమన్నా లలితా సహస్రనామం చేసుకున్నా ఇట్లాంటి వాటిలో కూడా మీరు ఈ టైప్ ఆఫ్ డెకరేషన్స్ అనేవి పక్కా చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా ఉంది, బాగుందా ఈ ఐడియా? నచ్చితే డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే మీకు కూడా హెల్ప్ అయింది అనుకుంటే. సో దానికి నేను గోల్డ్ కూడా యాడ్ చేసిన తర్వాత అంటే గోల్డ్ కూడా వస్తున్నట్టు అనమాట. సో అమ్మవారి ఫైనల్ లుక్ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనమాట. సో మొత్తం నగలన్నీ పెట్టేసాము. ఆ నగల డీటెయిల్స్, వెండి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియోస్ తీసాను, ఆ లింక్స్ పెట్టాను, చెక్ చేయండి చూడాలనుకుంటే ఎవరైనా కొత్తగా చూస్తుంటే. సో చాలా చాలా బాగా జరిగిందండి. మీది ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాదైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం బాగా చేసుకున్నాను. అండ్ చూసారు కదా ఇప్పుడు ఆ బిందెలో నేను గోల్డ్ కూడా యాడ్ చేశాను అన్నాను. సో మార్నింగ్ ఇంకా చాలా చాలా హడావిడిగా అయిపోయిందనమాట. సో పంతులు గారు వచ్చి కూర్చున్నా మేము ఇంకా సెటిల్ ఏం రెడీ అవ్వలేదు. సో ఇంకా అలానే నార్మల్గా రెడీ అయ్యి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా మేకప్ కానీ ఏం వేసుకోలేదు, నేను బాగా రెడీ అవుదాం అనుకున్నా. బట్ ఇంకా పనులు ఉండి ఇంకా టైంకి అవ్వలేదు మార్నింగే. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను.
కంచిపట్టు శారీ మనకి కంప్లీట్ ఏంటి అంటే బెనారస్లో మనకి ఎట్లయితే వస్తుందో ఆ డిజైన్ ఇది కంచిపట్టులో అనమాట. సో మొత్తం సిల్వర్ అండ్ గోల్డెన్ జరీలో అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నాను. ఏదైతే ఆ ప్యారెట్ ఆ డిజైన్ ఉన్నదో సో దాన్ని ఇట్లా కట్ వర్క్ చేయించుకుని ఇట్లా చేయించుకున్నా అండ్ చిన్ని చిన్ని ప్యారెట్స్ అనమాట. సో నేను మళ్ళీ ఇది క్లియర్గా మీకు చూపిస్తాను. సో అసలు లుక్ ఏంటి అనేది అండ్ నా ఎమరాల్డ్ చౌకతో పేరప్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేశాను కదా, సో మీరు చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జై శ్రీరమణ గోవిందో. అక్కడ పెట్టేసి పుట్టం వేసి కళ్ళగద్దుకోండి. నా వాయిన అందుకున్న వాళ్ళు ఎవరు? నా వాయిన అందుకున్న వాళ్ళు లక్ష్మీదేవి. అల్లి 2 సార్లు. నా వాయిన అందుకున్న వాళ్ళు లక్ష్మీదేవి. నా వాయిన అందుకున్న వాళ్ళు ఎవరు? లక్ష్మీ. దండ పెట్టుకో. సో ఫస్ట్ పెళ్ళయ్యాక వాయినం మదర్కి ఇవ్వాలి కాబట్టి సో బూరెలు అవన్నీ ఉండ్రాళ్ళు సంథింగ్ నాకు అవి అంత ఐడియా లేదు. సో అత్తమ్మ పెట్టేసిస్తే నేను ఆ వాయినం అట్లా మమ్మీకి ఇచ్చాను అనమాట. సో నా శ్రావణ శుక్రవారంకి ఇది సెకండ్ లుక్ అండి. అంటే లైక్ మనకి రా మ్యాంగో శారీ ఉంటుంది కదా, మన దగ్గరే ఉన్నాయి సాయి స్టూడియోలో. సో సేల్లో ఉన్నాయి. ఇది మనకి ఇప్పుడు మాకు లక్ష్మీ సహస్రనామం చదువుతున్నాము. సో దానికోసమని మళ్ళీ రెడీ అయ్యాను అనమాట ఈవినింగ్. సో దీనిలో ఇదే డిజైన్లో కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేయండి. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది, మెయిన్గా కలర్ కాంబినేషన్. బట్ ఇంకొకటి సేమ్ పీస్ అయితే ఉండదండి. నెక్స్ట్ పెనుగొండలో వాసవిమాత టెంపుల్ ఉంటుంది, అది చాలా ఫేమస్ అన్నమాట. సో ఆ రోజు నైట్ అష్టలక్ష్మి గుడి ఉంటే దాని పక్కనే అటు వెళ్ళి మమ్మీ కూడా వెళ్ళలేదని ఈ గుడికి అయితే తీసుకెళ్ళామన్నమాట. నేను వెళ్ళాను ఆల్రెడీ. అలా కొంచెం నెక్స్ట్ డే అంతా అట్లా డివోషనల్గా అయిపోయింది, గుడ్లకు తిరుగుతానే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మళ్ళీ అష్టలక్ష్మి గుడికి వాసవిమాత టెంపుల్కి వెళ్ళాము. సో ఆ రోజు మూన్ లైట్ అయితే ఎంత బాగా నచ్చిందో నాకు. సో ఆ గోపురం మనకి ఆ గోపురం వరకు అక్కడ ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళడానికి ఉంటుంది అనమాట ఆ గుడికి. నేను ఒకసారి మార్నింగ్ టైం ఎక్కాను అండ్ పర్మిషన్ కూడా ఎక్కువ ఉండట్లే నాకు తెలిసి. యాక్చువల్లీ అక్కడ ఏదో ఇన్సిడెంట్ అయిందని ఆపేశారని అన్నారు, బట్ ఆ రోజైతే అలౌ చేశారు లక్కీగా. అండ్ అవుట్ఫిట్స్ క్లియర్గా చూపిస్తున్నా, చూసేయండి వీడియో ఎండింగ్ వరకు. అండ్ నా బొటిక్లో ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, డెఫినెట్లీ ఫాలో చేయండి. అండ్ ఎస్టీఎల్ బ్లాగ్స్ కూడా ఇన్స్టాలో ఉంది, ఫాలో అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ డూ ఫాలో అవర్ మై బొటిక్ పేజెస్ ఆల్సో. బాయ్. సో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నవి అవుట్ఫిట్స్లో వదినికి డిజైన్ చేసిన లంగావని ఒకటి ఉన్నది. అండ్ నాకు తెలిసిన సారీ స్టూడియో నుంచి వేసుకున్న సారీస్ కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో వర్క్ బ్లౌజ్ కూడా డిజైనింగ్ అండ్ బ్యాక్ అంతా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే ఈ రా మ్యాంగో శారీ అండి. అసలు ఈ కలర్ అయితే చాలా చాలా బాగా నప్పింది. అండ్ మన దగ్గర ఇప్పుడు ఈ సారీస్ వేరే కలర్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. వేసుకున్నాను కాబట్టి ఫోటో కూడా మీరు చూసే ఉంటారు ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. సో దీనికి నేను ఏ వర్క్ చేయించుకోలేదండి, జస్ట్ సారీకి బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్నే కాంట్రాస్ట్ బ్లౌజ్ని నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. సో బ్యాక్ ఏమో ఇట్లా పాట్ నెక్ లాగా వచ్చి జస్ట్ 3/4 అండ్ హ్యాండ్స్కి ఏమో ఇట్లా స్కాలోప్ అనమాట, ఇట్లా స్కాలోప్ డిజైన్. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా సో ఇట్లా వస్తుందండి ఇక్కడ షేప్ అయితే. సో దీనికి బ్లౌజ్ ఇట్లా పెయిర్ చేసుకున్నాను నేను. మీకు ఇట్లా వద్దు అనుకుంటే మన కాంట్రాస్ట్ ఇచ్చిన కలర్లోనే మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఏమన్నా అంటే పేరప్ చేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది. సో ఇది ఒక మనకి సెమీ రా మ్యాంగో సిల్క్ శారీ, ఆ సేమ్ డిజైన్ అనమాట. ఇట్లా స్ట్రైప్స్ డిజైన్ చాలా బాగుంటుంది కదండి, ఆ డిజైన్. సో ఇది యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంకి అని నేను తీసుకోలేదు. నార్మల్గా పెళ్ళిళ్ళప్పుడు కొన్ని సారీస్ రెడీ పెట్టుకుంటాం కదా, ఎందుకన్నా ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పెళ్ళైన కొత్తలో గమనం అవసరం పడుతుందని స్టిచ్ చేయించుకుని పక్కన పెట్టుకున్నాను. సో అది ఇప్పటివరకు వేసుకోలేదు అనమాట. సో లలిత సహస్రనామం ఉంది అంటే ఈ సారీ కూడా తీసుకెళ్ళాను. సో ఇది సెట్ అవుతుంది అనిపించింది అప్పుడు ఆ పూజకి, అందుకని నేను ఇది వేసుకున్నాను అనమాట సెకండ్ అవుట్ఫిట్ కింద ఆ రోజు. సో నాకు బాగా నచ్చింది ఇది, మీకు కూడా చూపిద్దాము, సింపుల్గా పేరప్ చేసుకోవచ్చు, ఎక్కువ బడ్జెట్లో కాకుండా ఉంటుంది అనేసి. అండ్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ కంచి శారీ అనమాట. సో ఇది మనకి సాయి స్టూడియోలోనే పట్టు వస్త్రం స్పేస్ నుంచి
ఇది కూడా సేమ్ కలర్ ప్రామిస్ చేయలేను బికాజ్ ఇవి వన్ పీస్ రెడీ అవుతాయి. మిగతా కలర్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇన్ పట్టు వస్త్రం పేజ్. సో దీనికి మనకి ఎట్లా అంటే కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఈ కలర్ ఇచ్చారు అండ్ ఇట్లా పట్టు మెటీరియల్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ థింగ్ ఈ సారీ మీకు దగ్గర నుంచి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు లైక్ కెమెరాలో. సో ఇదంతా వచ్చేసి మనకి ఫస్ట్ ఇట్లా వర్టికల్ డిజైన్ ఉంటుందండి. సో జనరల్గా మీరు బెనారస్లో వస్తుంది ఈ టైప్ ఆఫ్ డిజైన్. సో ఇప్పుడు కంచిలో స్టార్ట్ అయింది అనమాట. సో దీనికి కంప్లీట్ ఎక్కడ కూడా వేరే కలర్ ఉండదు. సారీ అంతా కూడా సేమ్ ఇదే రన్ అవుతుంది. అందుకే ఓపెన్ చేసి చూపించట్లా. ఆల్రెడీ నేను వేసుకుంటే ఎలా ఉంటుందని వీడియోలో ఉన్నది. ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది అనమాట ఇట్లా. సో ఇది పైకి పెద్ద బార్డర్ ఏమో కిందకి వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది అండి మొత్తం గోల్డెన్ సిల్వర్ జరీతో వస్తుంది. అందుకని నేను దీనికి ఏం చేశాను అంటే ఇలాగా పేరప్ చేసుకున్నాను. సో ఏంటంటే దీనిలో వచ్చిన క్రీపర్స్ ప్యారెట్స్ తీసుకుని ఇక్కడ ఇట్లా డిజైన్ చేసుకుని కట్ వర్క్ ఇప్పించుకున్నాను. అంటే మనకి ఒక సైడ్ మూసేస్తుంది కాబట్టి ఇటు సైడ్ మనకి అది బాగా ఎలివేట్ అవుతుంది. అందుకని ఒక సైడ్ చేయించాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న ప్యారెట్స్ ఇట్లా హ్యాండ్స్కి. సో ఫ్రంట్ లుక్ అయితే ఇట్లా వస్తుందండి. సో ఇట్లా వస్తుంది. నేను ఏం చేశానంటే దీనికి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు, సేమ్ సారీ లాగే పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు అనమాట. సో నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి చిన్న బార్డర్, బ్యాక్కి ఇలా డిజైన్ చేయించుకున్నా. సో మనం వర్క్ బ్లౌజెస్ విత్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నామండి. సారీ సిగ్నేచర్స్ పేజ్లో మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది మా దగ్గర పట్టు సారీస్ బై చేసుకుంటే ఇలా మీకు డిజైన్ చేసేసి ఇస్తాం పేర. సో నేను విత్ ప్యాడెడ్ పెట్టించాను, ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది అనేసి. సో చూస్తున్నారు కదా, సో వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది. సో ఇది ఏంటంటే మీరు మా దగ్గర తీసుకోకపోయినా మీకు ఐడియా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి సారీస్, ఇట్లాంటి ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు నా దగ్గర తీసుకోవాలి అని అలా ఏం లేదు. మీకంటూ ఒక ఐడియా కోసం యూ కెన్ జస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అనమాట. సో నేను కూడా జస్ట్ మీకు కొనుక్కోవాలి అనుకుంటే ఐడియా ఉంటుంది అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. నా బొటిక్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అనేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మధ్యన డిజైన్ చేసుకుంటాను చాలా, అలా వాటిల్లో నాకు కొంచెం బాగా నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ సెట్ వచ్చేసి మా వదిన చేసిందండి. సో నేను మీకు యాక్చువల్లీ వరకు ఒక రీల్లో చూపించాను. యాక్చువల్లీ దిస్ ఇస్ అ సారీ అండి, ఇది సారీ అనమాట. సో నేను అప్పుడు చెప్పా ఈ సారీని నేను డిజైన్ చేస్తున్నాను ఒకలాగా, సో మీరు చెక్ చేయాలనుకుంటే ఫాలో అవ్వండి అనేసి. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. నాకు చాలా చాలా నచ్చిన పీస్ ఇది. ఎందుకంటే దిస్ కలర్ కాంబినేషన్ అసలు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది సారీ. సో నేను ఈ సారీని ఇలా తీసుకుని లంగావోని డిసైడ్ చేశాను మా వదినకి. సో ఇది మనకి బెనారస్లో వచ్చిన డిజైన్ సారీ అండ్ ఇట్లా స్కాలో వర్క్ వచ్చింది. సో దీన్ని ఇట్లా లంగాలాగా ఫస్ట్ దీన్ని డిజైన్ చేశాను. సో దీనికి బ్లౌజ్ని నేను ఏం చేశాను అంటే ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను అంటే ఫ్రంట్ ఇలాగండి మనకి ఇట్లా స్కాలోప్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి ఇట్లా తీసుకుని సేమ్ అదే స్కాలోప్ వచ్చిన బార్డర్తో ఇలాగా. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు లుక్ ఎంత బాగుంది అనేసి. మేము మరోజు టెంపుల్కి వెళ్తే అందరూ లైక్ ఈ లంగావోని అలా చూస్తున్నారు అనమాట. అంత హైలైట్గా ఉంది దిస్ కలర్ కాంబినేషన్. అండ్ మెయిన్ థింగ్ దీనికి హైలైట్ వచ్చేసి నేను దీనికి తగ్గట్టుగా ఐ బాట్ దిస్ స్కాలోప్ దుపట్టా అనమాట. సో బెనారస్ కదా, దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇది పేరప్ చేశాను నేను. సో కంప్లీట్ ఇట్లా వీవర్ స్కాలోప్ అనేది వస్తుంది యాజ్ యూ కెన్ సీ. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది దుపట్టాస్ కూడా లైక్ మీరు వేసుకోవచ్చు. సో ఇట్లా ఉంటుందండి లుక్ అయితే. సో మీకు ఈ లెహంగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే, సారీ కావాలి అనుకుంటే యూ కెన్ మెసేజ్ ఆన్ సారీ స్టూడియో. మీకు కంప్లీట్ ఇట్లా సారీయే మీకు అరౌండ్ 2000లోకి వచ్చేస్తుంది అట్లా సెట్. సో దాన్ని మీరు మళ్ళీ లెహంగా డిజైన్ చేసుకోవడం అంతే. అండ్ నెక్స్ట్ మా వదిన వ్రతానికి వేస్తున్నారు నా దగ్గర సారీ అనమాట. ఇది పైథిని బెనారస్ సారీ మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇది కూడా ఆఫర్లో ఉన్నాయి. అరౌండ్ 5000 సంథింగ్, చాలా చాలా వర్త్ అండి. అసలు ఈ పైథిని డిజైన్ మీకు అరౌండ్ 60,000 అట్లా ఉంటాయి ఫర్ షూర్. ఇవి 5000 ఇట్లా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పూజలకి మనకి ట్రెడిషనల్గా అంత బడ్జెట్ పెట్టొద్దు అనుకుంటే చాలా బాగున్నాయి ఇవి. సో మీరు లుక్ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. సో దీనికి సింపుల్గా బ్లౌజ్ అనేది ఇట్లా చూసారు కదా, ఇలా కంప్లీట్ బ్రోకేడ్ ఇచ్చిన బ్లౌజ్ని ఇట్లా అనమాట సింపుల్గా వితౌట్ ఎనీ వర్క్ ఇలా డిజైన్ చేసాం. సో దిస్ ఇస్ ద లుక్. సో ఇది మనకి అరౌండ్ 5000 రేంజ్ అనమాట. 5000కి చాలా చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వేసిన
కంచిపట్టు శారీ అండి. సో నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం వ్రతం కాబట్టి నేను మంచిగా కంచిపట్టుది అమ్మవారికి టెంపుల్ ఎలా ఉంటారో అలానే వెయ్యాలి అని చెప్పి అనుకుని నేను ఈ చీర తీసుకున్నాను. సో ఏంటి అంటే ఇది మనకి కొంచెం మీరు చూసే ఉంటారు టెంపుల్స్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కొంచెం ఓల్డ్ ఇలాగా, బట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ అమ్మవారికి పెట్టింది ఎలాగో మళ్ళీ నేనే కట్టుకోవాలి, సో మంచిది పెట్టాలి అమ్మవారికి అనుకున్నాను. అసలు నిజంగా ఆ పూజలో అంతా ఏదో అమ్మవారే వచ్చి కూర్చున్నట్టున్నారు అనమాట, అంత బాగున్నారు ఆ రోజు. సో దీని మీద ఇంకా నేను ఆ నగలు అన్నీ పెట్టేసరికి అసలు సేమ్ గుళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అండ్ దిస్ సారీ మనకి పట్టు వస్త్రం స్పేస్లో ఉంటాయి అనమాట. సో పట్టు వస్త్రం స్పేస్లో ఇప్పుడైతే నాకు తెలిసి లేవు, అయిపోయినాయి. బట్ ఎవరికైనా ఇందులో కావాలి అంటే వేరే కలర్స్ అయినా పర్వాలేదు అనుకుంటే అరౌండ్ 10,000 రేంజ్ అనుకుంటున్నాను ఈసారి. నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీకు కలర్స్ ఏమున్నాయని ఫార్వర్డ్ చేస్తాను. ఇఫ్ యూర్ ఓకే విత్ ద బడ్జెట్, టైం పాస్కి అయితే వద్దండి. సో దీనికి మనకి కాంట్రాస్ట్ ఈ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు, దిస్ కలర్ ఇదే డిజైన్తో. అండ్ నేను దీనికి వేరే బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుంటున్నాను, దానికోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియోస్లో చూదురు. సో మీకు ఇప్పుడు డ్రెస్సెస్ కలెక్షన్ అంటే సారీస్ కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా డెఫినెట్లీ నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ కలెక్షన్కి సంబంధించిన అవుట్ఫిట్స్ గురించి అండి. అది కొంచెం టైం పడుతుంది, కొన్ని రీజన్స్ వల్ల అలా పోస్ట్పోన్ అవుతుంది, బట్ డెఫినెట్లీ తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.